ఈడు వంట వండుతున్నాడు, ఈడేదో చేసేస్తాడు అన్నట్టు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడా అని నాన్న చూస్తున్నాడు. అమ్మ ఏమో ఏదో చేస్తుందని వెళ్ళిపోతుంది. అక్క మీ చిన్నరాజా గడే వంట వండేది కొబ్బరి అన్నం, కొబ్బరి పాలు, రైసు, చికెన్ కర్రీ అయిపోయిందిలే. అది కాకుండా చికెన్ కర్రీ. ఇంకా మీ కూతురు అల్లుడు వచ్చారు. నాకు ఏదో కొడుతుంది మొన్న చిన్న. అవును మీ అమ్మకి బాగా తెలుసు కదా ఇదే కొబ్బరి అన్నం. అక్క బాగా ఉంటుంది కదా. ఒరే అల్లం పచ్చివాసన పోయేదాకా రైస్ ఎన్ని గ్లాసులు వేసారా? అదిగో పాలు వేసారు, కొలత లోటర్తో కొలిచేసి రైస్ పాలు కూడా లోటర్తో కొలిచి ఆ లోటర్తోనే పాలు అయ్యేది. లోటర్కి వచ్చి అయితే అది సమాన రైస్ 13. దాని ఆ గిన్నెతో 2 గిన్నెలు అయితే సరిపోతుంది వాటర్ పాలు. ఆ గిన్నెలోనే ఈ పాలు వేస్తే 2 గిన్నెలు సరిపోతుంది. కడిగారులే, కడిగేసిన తర్వాత మన 5 రైస్ అనుకుందో ఈ పాలు కూడా అంతే ఉండాలి. ఆ రైస్ కడిగే ఆ గిన్నెతో 2 గిన్నెలు పాలు ఉంటే సరిపోతుంది. అదిగో అది ఎంత రైస్ అనుకుందో పాలు కూడా అన్నీ ఉండాలి. దీంతో 2 వేసేస్తే అయిపోతుంది. ఇదే కరెక్ట్. అది చూద్దాము కరెక్ట్గా వచ్చేదేవో చూద్దాం. ఆకులేరా? ఆకులు కూడా వేసుకోవచ్చు. ఉంటాయి టేస్ట్ వేరే. నీళ్ళు ఒక నిమిషం అన్నీ వేస్తావా? ఓకే ఓకే. ఒక లోట అడ్డిట్ వేసుకోవచ్చు. ఓకే పులిహోర రెడీ. దాంట్లో ఇప్పుడు ఉప్మా ఒక అయితే సరిపోతా? మొన్న సరిగ్గా కట్టకొచ్చినాయి చూసారా? కట్టకొచ్చినాయి 2 గిన్నెలు కట్టకొచ్చినాయి పాలు. ఏరా ఉన్నీరా అది బాగానే ఉంటున్నాడు అంతే. అక్క అలాగా ఉంటుంది. ఇంకోటి నువ్వు ఆడ వండేటప్పుడు వండి మళ్ళీ ఆడిని ఏమైనా అన్నావు అనుకో, అది టేస్ట్ మారింది అనుకో, నువ్వు చేసావు అంటావు మళ్ళీ సార్. అంతేరా చిన్న కానీ
లేదు పసుపు పసుపు వేసారని కొంచెం కలర్ వద్దు సరిపోతుంది. ఈ మరకంటే ఏం పడుతుంది మూత మూత